మా ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరం ప్రపంచం. నేను మీ సిజీ పరం. బ్రదర్స్ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక రైడ్ ఒకటి ప్లాన్ చేశాను. రైడ్ ఏంటంటే ఒక వాటర్ ఫాల్కి వెళ్దామని చెప్పి పుత్తూరు దగ్గర ఉంటుంది. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళేటువంటి దారిలో ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా, ఇది పుత్తూరు కన్నా ముందు ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర వచ్చిందానా. నేనైతే మీకు ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం మన జర్నీ ఎలా ఉంటుందో. నేను చూపించేటువంటి వాటర్ ఫాల్ మీకు ఎలా నచ్చుతుందో అనే విషయాలు ముందు చూద్దాం. ఓకే, లెట్స్ గో. తిరుపతి నుంచి పుత్తూరుకు వచ్చేటప్పుడు టోల్ గేట్ ముందు వరకు పెద్దగా విజువల్స్ అయితే ఏమి ఉండవు, కానీ టోల్ గేట్ దాటుకున్న తర్వాత మాత్రమే విజువల్స్ చాలా బాగుంటాయి. అందుకోసం అన్నమాట ఇంట్రడక్షన్ అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక్కడ మనం టోల్ గేట్ దాటుకున్న వెంటనే మనకు రైట్ సైడు అంజేరమ్మ గుడి అని ఒకటి ఉంది. నిజంగా సండే అప్పుడు వస్తే మాత్రం అక్కడ జరిగేటువంటి ఒక జాతర వాతావరణం ఉంటుంది. అక్కడ ఎన్ని పొట్టేళ్ళు, ఎన్ని కోళ్ళు కోస్తారంటే అబ్బాబ్బాబ్బా, చూసేదానికి 2 కళ్ళు చాలవేమో అని అనిపిస్తుంది. బెస్ట్ ప్లేస్. ఎవరైనా సరే ఈ పక్క వచ్చేవాళ్ళు సండే కానీ ప్లాన్ చేసుకుంటే అంజేరమ్మ కలం దగ్గర ఒక మంచి అనుభూతి అయితే ఖచ్చితంగా పొందుతారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం అడవి. ఈ అడవిలో పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎక్కడా దొరకని సరుకన్నా అని చెప్పా. ఆ సరుకు ఎర్రచందనం మొత్తం ఈ అడవిలో ఉంది. కావలసినంత. నేను చెప్పాను కదా, ఇది అంజేరమ్మ గుడి. ఆదివారం మాత్రం ఇక్కడ కోళ్ళు గొయ్యడాలు, గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఒక రేంజ్లో ఉంటుందన్నమాట ఇక్కడ మాత్రం వాతావరణం. ఈ పక్క మెయిన్ రోడే ట్రాఫిక్ అట్లే నిలిచిపోయి ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది. సండే మాత్రం ఈ పక్క వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్ అంజేరమ్మ కనం. ఇక్కడ అంజేరమ్మ అనేటువంటి ఒక అమ్మవారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం కైలాస కోన అని చెప్పి ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాను. అక్కడ శివలింగం ఉంటుంది, శివుడు కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే నీళ్లు ఉండే చోట అది కోన అని అనుకుంటే అక్కడ ఖచ్చితంగా శివుడు గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఎర్ర చందనం చెట్లు ఈ విధంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో నాకు తెలియదు, ఎందుకో మీకు చూపిస్తే బాగుంటుంది అనిపించింది, అందుకని చెప్పి చూపిస్తాను. మీ కంటికి ఇట్లా ఎంత దూరం కనిపిస్తుందో మొత్తం ఎర్రచందనం. టోటల్ పూర్తిగా ప్రతి చెట్టు ఎర్రచందనమే. ఇదంతా పుత్తూరు కన్నా కొంచెం ముందు అంజేరమ్మ కనం ఘాట్లో వస్తుందన్నమాట ఇవంతా. ఆల్మోస్ట్ మనమైతే పుత్తూరుకు వచ్చేసాము. మీకు రైట్లో ఏదైతే కనిపిస్తుందో ఇట్లా పోతే నేరుగా మనమైతే పుత్తూరు పోతాం ఈ దారిలో. ఇప్పుడు మనం పుత్తూరు బైపాస్లో పోతున్నాం. పుత్తూరు బైపాస్లో ఈ నుంచి ఒక 2 కిలోమీటర్లు పోయిన తర్వాత అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సదాశివ కోన వాటర్ ఫాల్ అండ్ శివాలయం దగ్గర మనం వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తానేది వచ్చిందన్న, పుత్తూరు నుంచి చెన్నై ఊత్తుకోట వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్ అనమాట. ఈ రోడ్లో ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఊత్తుకోట, చెన్నై, సత్యవేడు అని చెప్పి ఇక్కడ మీరైతే బోర్డు అయితే ఒకసారి చూసుకోవచ్చు. ఈ రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్లో ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ల వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సరే, మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఈ మెయిన్ రోడ్లో నుంచి రైట్ తీసుకుంటే కోన వాటర్ ఫాల్కి వెళ్తాము. చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైనటువంటిది
కాబట్టి ఇప్పటికీ నేను చాలాసార్లు వచ్చాను. ఇది ఇంకొకసారి నాకు ఇష్టమైన దానికి మరొకసారి పోతాను. నాకు ఇష్టమైన దాన్ని నేను ఎందుకో ఈసారి నేను మీకు చూపించాలనుకున్నాను. నేను మనం ఈ రోడ్లో నేరుగా వచ్చేటప్పుడు ఏంటబ్బా ఇంకా వెళ్ళాలి అని ఆలోచిస్తాం. కానీ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్లా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్లో ఒక ఆర్చ్ లాగా వస్తుంది. మనం దానిపై దృష్టి పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఏ మాత్రం మనమైతే దారి అయితే మిస్ అవ్వాలి. కాబట్టి నాకు తెలిసి చిత్తూరు జిల్లా వాళ్ళు, తిరుపతి వాళ్ళు, పుత్తూరు, నగిరి వీళ్ళందరూ ఖచ్చితంగా అయితే చూసి ఉంటారు ఈ ప్లేస్ను. కానీ మిగతా వాళ్ళు, మన ఏపీ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం నేను చూసిన దాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మీరు ఒకసారి వచ్చేటప్పుడు గమనించవచ్చు, రోడ్డు పైన మనకి ఇలా ఒక బోర్డు ఉంది, కైలాస కోన రైట్ సైడ్ అని చెప్పింది. అంటే ఇక్కడ నుండి రైట్ సైడ్కి వెళ్ళాలి, కైలాస కోన వెళ్ళాలంటే అది దాని అర్థం. ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి వచ్చేటప్పుడు. ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చి, నాకు తెలిసి ఇలా వచ్చి ఒకసారి గమనించుకోవచ్చు. ఇది ఆర్చ్. దీని లోపల నుంచి మనం కైలాస కోన వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాల్సింది. ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితిని. సరేనా? దీన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఆర్చ్ లోపల నుంచి అట్లా వెళ్తున్నాం. ఏంటో ఎండాకాలంలో వస్తే మొత్తం చుట్టుపక్కల ఆకులు, చెట్లు అన్నీ ఎండిపోయి ఆ ఉండేటువంటి లుక్కు, ఆ అందమే పోతుందబ్బా. కానీ ఇక్కడ ఎండాకాలంలో కూడా నీళ్ళు వస్తుంటాయి, వాతావరణం చల్లగా ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి, ప్రకృతిలో పరవశించిపోవడానికి బెస్ట్ ప్లేస్ అబ్బా. అందుకనే ఇప్పుడు నేను దీన్ని చేయడం. అంతెందుకు, నిన్న ఒక వాటర్ ఫాల్ చూద్దామని చెప్పి 17 కిలోమీటర్లు వెళ్ళాను. కానీ అక్కడ పోయిన తర్వాత నీళ్లు లేవు. 17 కిలోమీటర్లు వెళ్ళి 17 కిలోమీటర్లు రిటర్న్ వచ్చి ఆ వీడియో మొత్తం డిలీట్ చేసేసాను నేను. అది కాబట్టి మనం ఒకటి చూసేటప్పుడు దానివల్ల కనీసం 1% అయినా మీరు ఒక మంచి ఫీల్ కానీ పొందితే అప్పుడు నేను హ్యాపీ. మనం ఎలా పోవాలి, దారులు ఎలా ఉంటాయి అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం పుత్తూరు నుంచి నేరుగా వచ్చామా, అక్కడి నుంచి కైలాస కోన అనేటువంటి బోర్డు దగ్గర ఆర్చి లోపల నుంచి రైట్ తీసుకున్నామా, నేరుగా వెళ్ళామా, అంతే తప్ప ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం రోడ్లో వచ్చేంత వరకు మనకైతే ఎవరూ కనపడలేదు. కానీ మీరు గమనించవచ్చు, కైలాస కోన వాటర్ ఫాల్కి పోయిన తర్వాత ఎంతమంది ఉంటారో తెలుసా? మీరే చూడవచ్చు. ముందు వెళ్తాను కదా, చూద్దాం ఎంతమంది ఉన్నారు మీరే చూడండి. వచ్చేసాం కైలాస కోనకు వచ్చేసాం. నేను ఈ ఛార్జింగ్ వైర్ అన్నది లోపల జిప్పులో పెట్టి లాక్ చేశాను. కానీ జిప్పు తీసి ఛార్జింగ్ వైర్ బయట తీశాను. కూతురా మజాక. ఏం చేయాలి వీటిని? మనమైతే వచ్చేసాం కైలాస కోన వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది, ఎంత అన్నది టికెట్ తీసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. ఈ కోతులేంటో, వీటి గోల ఏంటో, వీటి దొంగతనం ఏంటో. వీళ్ళబ్బ సొత్తు ఈ బండి తీసుకొని వచ్చి పెట్టుండేది. అందుకని చెప్పి జిప్పు ఓపెన్ చేస్తున్నాయి. పైన చెక్ చేస్తాందా, కింద అట్టే ఆగి కూర్చుంటుంది బండి పైనే. బండ్లు వీళ్ళబ్బో సొత్తు అనుకుంటుంది. కానీ ఓపెన్ చేయి. అది ఎత్తినావా? ఏం లేదా? వంగి చూడు. దాని ఎత్తి పైకెత్తు.
ఇది కైలాస కోన జలపాతానికి ఎంట్రన్స్ గేటు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 10 రూపాయలు అని చెప్పి ఇక్కడైతే బోర్డు పెట్టున్నారు. తెల్లవారితో 6:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. గేట్ లోపల నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళాలన్నమాట. కైలాస కోన వాటర్ ఫాల్ దగ్గర నీళ్లు ప్రవహించేటువంటి దారి. ఇక్కడ స్థల పురాణం అని చెప్పి ఏదో రాసి పెట్టారు కాబట్టి మీకు ఓపిక ఉన్న వాళ్ళు దీనంతా ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. ఈ స్థల పురాణం అంటే ఏంటి, ఈ స్థలానికి వెనకాల ఉండేటువంటి చరిత్ర ఏంటి అనే విషయాలు అయితే మీకు క్లియర్ కట్గా తెలుస్తాయి. ఈ పుట్ట చూడండి ఎంత పెద్దదో. ఇది రియల్గా తయారైందా లేకుంటే దీన్ని ఎవరన్నా కట్టి పెట్టారా అనే విషయం అయితే తెలియదు. కానీ ఇక్కడ ఉండే దాన్ని బట్టి ఇది రియల్గా పెట్టిన పుట్ట అనేది నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. వావ్ అనిపించేటువంటి ప్రకృతి వాటర్ ఫాల్ దగ్గర ఉంది, మీరైతే గమనించవచ్చు. ఈ పిల్ల కోతులేంటో వీటి గోల ఏంటో ఏం చేస్తాను చూడేది. ఏందో నాకు తెలిసి ఈ చెట్టు వయసు 100 ఏళ్ళ కన్నా ఎక్కువే ఉంటుంది. మనం ఇలాంటి చెట్లు ఎక్కువగా తలకోనలో చూస్తూ ఉంటాం. ఇది వాటర్ ఫాల్. వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఇదే వాటర్ ఫాల్. ఒకప్పుడు ఇంకా ఎక్కువ నీళ్ళు వచ్చేటివి, కానీ ఎండాకాలం కదా కాబట్టి నీళ్ళు అయితే తగ్గినట్టు కనిపిస్తుంది. నీళ్ళు తగ్గినా కూడా ఎంజాయ్మెంట్కి అయితే ఏ మాత్రం లోటు ఉండదు. ఇప్పుడు మీరు అక్కడ రేకులు చూస్తున్నారు కదా, ఇంతకుముందు అక్కడ మేము వచ్చినప్పుడు రేకులు లేవు. రేకులు లేకపోవడం వల్ల డైరెక్ట్గా పైనుంచి వచ్చే నీళ్ళు మన పైన పడుతున్నాయి. కానీ ఎవరన్నా జారి పడి ఉంటారో అనుకుంటాను నేనైతే. బాగా అక్కడ నున్నగా ఉంటుంది నేల. అలా జారి పడడం వల్ల మాత్రమే వాళ్ళు ఆడ రేకులు పెట్టి క్లోజ్ చేశారు అని అనుకుంటాను. ఇది పక్కనే ఉన్నటువంటి శివయ్య గుడి. వచ్చిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకొని పక్కనే ఉన్నటువంటి గుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవచ్చు. వహ్వా అనిపించేటువంటి పరిసరాలు. ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. వాటర్ ఫాల్ అందం చూడగానే ఫస్ట్ వెళ్ళి ఆ నీళ్ళ కింద పడి నానాలనిపిస్తుంది అనమాట. కానీ నానలేను. ఎలా ఉంది నీటి దార. అసలు శబ్దం చూస్తా అంటేనే వెళ్ళిందనా ఎప్పుడెప్పుడు బాగా నీళ్ళలో నానతావని అనిపిస్తుంది నాకైతే.
పర్ఫెక్ట్గా ఉంది కదా. ఓకే, అలా ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.